వైసీపీ ఆశలు అడియాసలయ్యాయా? కూటమిలో లుకలుకలు అంటూ ప్రచారం చేసిన వైసీపీ వ్యూహాలు బెడిసి కొట్టాయా? కూటమి పార్టీలో ఒకరికొకరికి పడటం లేదని తన సోషల్ మీడియాలో కథనాలను వైసీపీ వండి వార్చింది. బాబు ఫోన్ చేసిన పవన్ లిఫ్ట్ చేయలేదంటూ పోస్టులు పెట్టారు. కూటమి చీలబోతోందని వైసీపీ శ్రేణులు తెగ సంబరపడిపోయాయి. తీరా చూస్తే తాజాగా పవన్, బాబు, లోకేష్, బాలకృష్ణ పక్కపక్కనే దర్శనం ఇవ్వడంతో వైసీపీ నేతలు షాక్కు గురయ్యారట. అసలు వైసీపీ చేసిన ఆ హడావుడికి కారణం ఏంటి? కూటమిలో చీలిక వస్తే వైసీపీకి వచ్చే లాభం ఏంటి? పవన్, బాబు, లోకేష్, బాలకృష్ణ అసలు ఎక్కడ కలుసుకున్నారు? లెట్ us watch the story. ఏపీలో రాజకీయాల్లో దేన్ని వదలరు. గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ దిక్కుతోచని స్థితిలో ఉంది. పార్టీ నుంచి నమ్మకస్తులు సైతం వెళ్లిపోతుండటంతో పార్టీని బ్రతికించుకోవడానికి రకరకాల మార్గాలు ఎంచుకుంటోంది. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి ఎంతసేపటికి ఎదుటి పార్టీలు ఎప్పుడు బలహీనపడతాయోనని ఎదురుచూస్తూ దుష్ప్రచారానికి తెరలేపింది. తాము ఓడిపోవడానికి 200% పవన్ కళ్యాణే కారణమని ఇప్పటికే వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో చావు దెబ్బతింది వైసీపీ. ఈ సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమిలో చిచ్చు పెట్టడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. ఏ చిన్న అవకాశం దొరికినా తెగ సంబరపడిపోతోంది. కూటమి విచ్ఛిన్నానికి వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల కూటమిలో లుకలుకలు అంటూ తెగ ప్రచారం చేసింది వైసీపీ. కూటమి పార్టీలో ఒకరికొకరికి పడడం లేదని తన సోషల్ మీడియాలో కథనాలు వైసీపీ వండివార్చింది. బాబు ఫోన్ చేసినా పవన్ లిఫ్ట్ చేయడం లేదంటూ పోస్టులు పెట్టారు. కూటమి చీలబోతోందని వైసీపీ శ్రేణులు తెగ సంబరపడ్డారు. ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ కూడా దక్షిణ దేశ తీర్థయాత్రలకు వెళ్లడంతో ఇంకా అనుమానాలు రేకెత్తించే విధంగా ప్రచారం చేసింది వైసీపీ. ఏపీలో వైసీపీ మనుగడ కొనసాగాలంటే కూటమిలో చీలిక వస్తేనే సాధ్యపడుతుందని తేలిపోయింది. జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి ఉంటే వైసీపీ బ్రతికి బట్టగట్టే పరిస్థితి కనబడడం లేదు. దీంతో ఎలాగైనా కూటమిలో చీలికలు తీసుకురావాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ను కూటమి నుంచి దూరం చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. తిరుపతి తొక్కిసలాట సంఘటన నుంచి పవన్ కళ్యాణ్ టీడీపీపై అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం చేస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ సొంతంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వంలో తన సొంత ఎజెండాతో ముందుకు పోతున్నారని కూటమిలో కలహాలు సృష్టించే పని చేస్తోంది. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్కి పవన్ హాజరు కాకపోవడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. తీరా చూస్తే తాజాగా పవన్, బాబు, లోకేష్, బాలకృష్ణ పక్కపక్కనే దర్శనమివ్వడంతో వైసీపీ నేతలు షాక్కి గురయ్యారు. వైసీపీ ఆశలు గల్లంతయ్యాయి. ఏపీలో కూటమి చీలికలు తేవడానికి వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా తామంతా కలిసే ఉన్నామని సంకేతం ఇచ్చారు. విజయవాడలో జరిగిన తమన్ మ్యూజికల్ నైట్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు సరదాగా మాట్లాడుకుంటూ కనిపించడంతో ఈ రూమర్లకు చెక్ పడినట్లయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు మధ్య దూరం పెరిగిందని, పవన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అలిగారని ఇటీవల వైసీపీ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ టీడీపీ వైఖరిపై అసంతృప్తిగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అయ్యాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ అనారోగ్యం కారణంగా అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని జనసేన వివరణ కూడా ఇచ్చింది. జనసేన పార్టీ కార్యక్రమాలను నాగబాబు ద్వారా నిర్వహించడమే కాకుండా కేబినెట్ సమావేశానికి కూడా హాజరు కాకపోవడంతో చంద్రబాబు స్వయంగా జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ను పవన్ గైర్హాజరుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నట్లు వార్తలొచ్చాయి. పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉండడానికి మరో కారణం లోకేష్ను ఉప ముఖ్యమంత్రిగా చేస్తారన్న వార్తలపై టీడీపీ నుంచి ఎలాంటి ఖండన రాకపోవడమని అనుకున్నారు. జనసేనకు సంబంధించి ఎమ్మెల్యేలు గెలిచిన చోట కూడా టీడీపీ నేతలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పవన్ భావించారట. ఈ క్రమంలో ఆయన తన కుమారుడు అఖిరానందన్తో కలిసి దక్షిణ భారతదేశంలోని పలు దేవాలయాలను సందర్శించడమే కాకుండా కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో అనారోగ్యంతో ఉన్న పవన్ కళ్యాణ్ ఆలయాల యాత్రకు ఎలా వెళ్లగలిగారు అనే ప్రశ్నలు కూడా ప్రత్యర్థుల నుంచి వచ్చాయి. దీంతో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి.
కూటమి చీలిపోనుందని దుష్ప్రచారానికి తెరలేపారు. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంతో పాటు పలు అనుమానాలకు తెరదించుతూ విజయవాడలో జరిగిన యుఫోరియా మ్యూజికల్ నైట్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ పక్కపక్కనే కూర్చుని సరదాగా మాట్లాడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నారా భువనేశ్వరి పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికారు. అంతేకాకుండా బాలకృష్ణ, నారా లోకేష్ కూడా పవన్, చంద్రబాబు వెంటనే కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించడంతో జనసేన, టీడీపీ శ్రేణులకు రెట్టింపు ఉత్సాహం ఇచ్చింది. ఈ కార్యక్రమంతో పవన్ కళ్యాణ్ టీడీపీపై అసంతృప్తిగా ఉన్నారన్న ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజకీయంగా జనసేన, టీడీపీ కూటమి మధ్య ఎలాంటి విభేదాలు లేవన్న సందేశాన్ని ఈ మ్యూజికల్ నైట్ ద్వారా స్పష్టత ఇచ్చినట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరు కాకపోయినా కూటమిలో ఏదైనా లోపాలుంటే ఇలాంటి వేడుకల్లో పక్కపక్కనే ఉండరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో జనసేన, టీడీపీ మధ్య బంధం ఇప్పటికీ సుస్థిరంగా ఉందని భావించొచ్చు. అయితే ఇప్పుడు కూటమి పార్టీలలో కోవర్టుల భయం ఎక్కువైపోయింది. కొంతమంది నేతలు పార్టీ సమావేశాల్లో జరిగే విషయాలను, అంతర్గత సమావేశాల్లో జరుగుతున్న కొన్ని కీలక అంశాలను ప్రతిపక్ష పార్టీలకు మోస్తున్నారు అనే అనుమానాన్ని తెలుగుదేశం పార్టీ వ్యక్తం చేస్తోంది. అలాగే ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలను కూడా ఇదే విధంగా బయటకు లీక్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అలాగే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని కొంతమంది కావాలని కూటమి నేతలు క్రియేట్ చేస్తున్నారనే అనుమానాన్ని ప్రభుత్వ పెద్దలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలని కూటమి నేతలు భావిస్తున్నారు. ఇప్పటికైతే కూటమిలో చీలికలు లేవని చెప్పాలి మరి.